శాపములో ఉన్న వారికి సత్య సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు రక్షకుడని ఆయన ద్వారా విమోచన విడుదలని ప్రకటించి అందరూ జీవితాలను కలుగబెట్టిన దొంగలను 100 మందిని మార్చి ప్రజలకు తెచ్చిన గొప్ప పరిశుద్ధుడుగా ప్రేమ సంపాదించుకున్నటువంటి మత సంబంధమైన సువార్త పనులు ఎంతో సామరస్యంగా ప్రేమిస్తున్నటువంటి ప్రవీణ్ గారి యొక్క మరణం చాలా విచారకరమైనది. వారి యొక్క మరణం మరి రాజమండ్రి వెళుతుండగా జరిగినటువంటి ఆ మరణం ఆ యొక్క యాక్సిడెంట్ గా చిత్రీకరించబడి ఉన్నది. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు అక్కడ వాస్తవం కాదు, మరి ఆ దృశ్యాల్లో అక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఆ బాడీ మీద ఉన్న బుల్లెట్ గండి ఇవన్నీ కూడా మరి వాస్తవంగా యాక్సిడెంట్ గా కనబట్టలేదు. కాబట్టి అది అర్థాన్ని అనుమానాస్పదంగా క్రైస్తవ లోకమంతా కూడా విరుద్ధమైన శాంతి దొరుకుతున్నది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద సరైన సమగ్రమైనది ఆ యొక్క న్యాయమైన తీర్పు తీర్చాలని ఆ యొక్క ప్రభుత్వం గారి కుటుంబ సభ్యులకు అలాగే క్రైస్తవ లోకానికి, ఎందుకంటే 201 దేశాలైన క్రైస్తవులు ప్రపంచంలోని క్రైస్తవులందరికీ కూడా మనోభావాలు పద్ధతులు ఎంతో మంది ఆయన యొక్క మరణం ఒక త్రాగి బండిపోవడాన్ని ఆయన మరణాన్ని చిత్రీకరించి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తూ భయంకరమైన వ్యాధులకు ఆ కుటుంబాన్ని కూడా గుర్తిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో గారు న్యాయమైన విచారణ ప్రభుత్వ గారు జరిపి పోలీస్ సంఘాల శాస్త్రాల ఆధారాలతో మరి న్యాయమైన విచారణ జరిపి తప్పనిసరిగా ప్రవీణ ప్రజల యొక్క మరణము వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి క్రైస్తవులందరికీ కూడా శాంతిని కలిగిచేయాలని కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విధంగా క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లోకరేదో చనిపోవాలి. అయితే క్రీస్తు యేసు ప్రేమను మరి కలిగి ఎంతో మంది కూడా దైవశాఖలు కానీ విశ్వాసాలు కానీ ప్రభువు నమ్మకాన్ని మారుమర్చుకోండి. ఎవరిని బాధించట్లేదు, ఎవరిని బలవంతంగా మతమార్పులు చేయట్లేదు. క్రీస్తు యేసు యొక్క ప్రేమను మేము కన్న వాటిని ఎన్న వాటిని మా జీవితాల్లో అనుభవించిన క్రీస్తు ప్రేమను లోకానికి ప్రకటిస్తున్నాం. సత్య సువార్తను అందిస్తున్నాం. ఆ దేవుని ప్రేమను మేము ప్రకటిస్తుండగా ఈ విధంగా సేవకుల మీదను ఆ యొక్క క్రైస్తవుల మీద చర్చలను జరుగుతున్న ఈ దాడులను ఆపాలని, ఈ దాడులు ఎందుకంటే ప్రతి వారికి మన యొక్క భారతదేశంలోని ఎవరి మతాన్ని వారు స్వాతంత్రంగా ఆ యొక్క వినియోగించుకుని వారు దేవులను ఆరాధన చేసుకున్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మరి ఆ ప్రతి ఒక్కరి మతాన్ని ఒక మతంగా చిత్రీకరించేదో మరి ప్రత్యేకంగా మనుషులను బలవంతంగా మారుస్తున్నారని ఇలాగూ ఆ దేవుని సేవకులను బాధించడం అన్యాయాన్ని, ఈ అన్యాయాన్ని అరికట్టాలని, ఈ అన్యాయాన్ని ఆ యొక్క దేశంలోని వారిని పట్టుకొని న్యాయం విచారణ జరిపి ఆ తల్లి గారి కుటుంబానికి ఆ ఆత్మీయత శాంతిని చేకూర్చాలని, అలాగే క్రైస్తవులకు కూడా వారి మనోభావాలు కలిగిన బాధ వేదన మరి ప్రభుత్వం గుర్తించి చక్కని విచారణ జరిపి మరి శాంతియుతంగా క్రైస్తవులకు న్యాయం జరపాలని ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఆశించి ఎన్నికలు తెలియపరుస్తున్నాం. అలాగే క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఎవరికి అపాయం పాపం చేసిన వాడు, దోషం చేసిన వాడు కాదు. ఆయన నీతిమంతుడు, మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టారు. ఏ ఒక్కరూ నశించకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువు లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణం పెట్టి ప్రతి బాధని రక్షించుటకు ఆయన లోకానికి వచ్చారు. ఆ ప్రేమను మా జీవితాన్ని పొందుకొని మేము ఆ ప్రేమ కలిగి ఈ లోకంలో ఉన్న మానవాడు కూడా నశించుకోకూడదని, నరకానికి ఉండకూడదని ఈ ప్రేమ స్వార్థ ప్రకటిస్తున్నాం. కనుక ఆ ప్రేమను గమనించండి. ఏ మతము మానవ జీవితాన్ని రక్షించుకుని ఏమి మార్గము, సత్యము, జీవము నా ద్వారా పరలోకమని చెప్పిన క్రీస్తు స్వార్థను మేము ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని బలవంతంగా మారమని మేము కోరట్లేదు. ఎవరి జీవితాల్లో వారు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, వాస్తవాన్ని గ్రహించినప్పుడు వారి జీవితాల్లో క్రీస్తును అంగీకరించిన వారు మేము ఒకప్పుడు సత్యాన్ని తెలియక, వాస్తవాన్ని అడగక మా జీవితాల్లో కూడా ఇలాంటి ప్రేమను పొందలేని వారు. అయితే ఆ ప్రేమను పొంది మా జీవితాల్లో మేము శివాన్ని పొందుతుండగా ఇలాంటి అన్యాయమైనటువంటి దేశం చెప్తాం, ఇలాంటి అపకారమైనటువంటి పరిస్థితులు తలగట్టాం. ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమస్యమని ప్రత్యేకంగా మరి దేవుని సేవకులుగా ఖండిస్తూ ప్రత్యేకంగా మనం చేస్తున్నాం.